హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో చూసి తప్పకుండా ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్. ఈరోజు మనం జంతిక వడియాలు బియ్యం పిండితో ఎలా పెట్టాలో చూద్దామండి. అందుకోసం గాను నేను 2 చిన్న స్పూన్స్ మెజరింగ్ కప్స్లో చిన్నది, దాంతో 2 కప్స్తో సగ్గు బియ్యం తీసుకుని మిక్సీ చేసుకుంటున్నానండి. ఇది బాగా స్మూత్గా రాదు, రఫ్గా వస్తుంది, కొంచెం రవ్వలాగే ఉంటుందండి. ఇప్పుడు దాన్ని కుక్కర్ గిన్నెలోకి వేసుకుంటాను, అంటే అడుగు మందం ఉన్న గిన్నెలోకి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్లోకి మన కారానికి తగినట్టుగా ఎండుమిరపకాయలు తీసుకొని అవి కూడా మిక్సీ చేసుకోవాలి. నేను 2 గ్లాసుల బియ్యం పిండి తీసుకుంటున్నానండి, అంటే 2 కప్పుల సగ్గు బియ్యం తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల బియ్యం పిండి తీసుకొని దాన్ని రెండింటిని మిక్స్ చేసుకుంటున్నాను బాగాని. దాంట్లోనే చేసి పెట్టుకున్న చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకుంటున్నాను అనమాట. తర్వాత 2 గ్లాసుల బియ్యం పిండికి 6 గ్లాసుల నీళ్ళు. మనం ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో, ఏ గిన్నెతో తీసుకున్నామో అదే గిన్నెతో 1 గ్లాస్ బియ్యం పిండికి 1 గ్లాస్ బియ్యం పిండికి 3 గ్లాసుల నీళ్ళు అన్నట్టుగా కొలత వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నాను కాబట్టి 6 గ్లాసుల వాటర్ తీసుకున్నానండి. బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. సగ్గుబియ్యం పౌడర్ వేసాం కదండి, అందుకని వండలు కడుతుంది, అందుకని అవి బాగా మెదుపుకుంటూ వాటర్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే 1 స్పూన్ జీరా పౌడర్ వేసుకున్నాను, జీలకర్ర పొడి వేయించి పెట్టుకున్నది, అదేవిధంగా 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను. ఒక చిన్న స్పూన్ ఇంగువ కూడా వేసుకున్నాను. ఇంగువ ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఉప్పు వేసేటప్పుడు కూడా చూసుకొని వేసుకోవాలండి, అది లేకపోతే వడియాలు ఉప్పగా అయిపోతాయి. బాగా కలుపుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. కలుపుతూనే ఉండాలండి, లేకపోతే ఉండలు కట్టేసి అడుగు పట్టేస్తుంది. కొంచెం దగ్గర పడిన తర్వాత మీడియం ఫ్లేమ్లో నుంచి లో ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉండలు లేకుండా చూసుకుంటూ కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలండి. చూసారా, మన దగ్గరుండి కలుపుకుంటున్నా కూడా ఉండలు పట్టేస్తుంది. ఆ ఉండల్ని కూడా మెదుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. చూసారా అండి, దగ్గర పడింది బాగానే. బాగా దగ్గరుండి ఉడికించుకోవాలండి కలుపుకుంటూను. ఇప్పుడు ఒక్కసారి మూత పెట్టుకొని 2 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. అంతేనండి, ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు వదిలేసేయాలి. అలాగా కొంచెం చల్లబడుతుంది కదండి. ఇప్పుడు నేను పాల కవర్ తీసుకున్నానండి, మిల్క్ ప్యాకెట్, దాంట్లో వేసుకొని వడియాలు వేసుకుంటాను. దాంట్లో పిండిని వేసుకొని అడుగుని కొంచెం పెద్ద కన్నమే పెట్టుకోవాలండి. చిన్న కన్నం పెట్టుకుంటే వడియాలు మరీ సన్నగా వేసుకున్నామంటే ఆరిన తర్వాత మరీ పుల్లల్లాగా అయిపోతాయి.
ఇదిగోండి ఈ విధంగా వడియాలు వేసేసుకోవడమే చిన్నగానే. నేను మార్నింగ్ 6:30కి వేస్తున్నానండి. 6:30 అంటే చూసారా ఎంత ఎండగా ఉందో అని. జాగ్రత్తగా చిన్నగా వేసుకొని వడియాలు వేసేసుకోవడమేనండి. పాల కవర్లో వేసుకుంటే చాలా ఈజీగా అయిపోతాయండి. కొంతమంది జంతికల గొట్టంలో కూడా వేసుకుంటారు. దానికన్నా కూడా పాల ప్యాకెట్లో వేసుకోవడం కొంచెం ఈజీ. అదిగోండి మొత్తం అన్నీ వేసేసాను. సాయంత్రానికి చూసారండి ఏ విధంగా ఆరిపోయినాయో, ఇవన్నీ కూడా ఎండినాయో అని. మరుసటి రోజు కూడా నేను 12 o'clock వరకు కూడా ఆరబెట్టుకొని తర్వాత మధ్యాహ్నం నుంచి క్లాత్ని రివర్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసి వడియాల్ని క్లాత్ నుంచి సపరేట్ చేస్తున్నానండి. క్లాత్ రెండు సైడ్లు కూడా బాగా కొంచెం వాటర్ వేసుకుని తడుపుకొని తీసుకోవడమే వడియాలు. చాలా ఈజీగా వచ్చేస్తాయి. పక్కన హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుందండి. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, కొంచెం ఇగ్నోర్ చేయండి దాన్ని. అన్నీ తీసిన తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను. వాటర్ వేసి తడుపుకొని తీసుకున్నాం కదండి, అందుకని కొంచెం మెత్తగా ఉంటాయి. అందుకని 2 రోజుల పాటు బాగా మంచి ఎండలో ఎండబెట్టుకోవాలండి. ఒక 2-3 రోజులైనా సరే ఎండబెట్టుకుంటే కొంచెం నిలవ కూడా బాగుంటాయి. ఇప్పుడు ఎండిన వడియాల్ని మనం వేయించుకుందాము. ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలండి. హై ఫ్లేమ్ అసలు పెట్టి వేయించుకోవాలి, ఎందుకంటే లోపల వరకు ఉడకాలి కదా. చూడండి ఎంత మెత్తగా, ఎంత గుల్లగా. అదిగోండి చూసారా, పిరికితే కూడా ఎంత బాగా వేగిపోయినాయో, పిండిలాగా బాగా వచ్చినాయండి. వడియాల టేస్ట్ కూడా బాగుందండి. ఈ విధంగా మీరు కూడా పెట్టుకొని మీకు ఎట్లా కుదిరిందండి మీ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. వీడియో చూసి తప్పకుండా లైక్ వేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.